మామూలుగా ఇది భైరవకోన అండి. భైరవకోనలో మామూలుగా పైనుంచి కొండ పైనుంచి నీళ్ళొస్తాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛమైన వాటరు డ్రింకింగ్ తాగొచ్చు కూడా ఇబ్బంది లేదు. దీనికేందంటే పైనుంచి వాటర్ పడుతుంది కాబట్టి మనం ఏందంటే ఎంతసేపైనా దీంట్లో ఎంజాయ్ జేయొచ్చు. ఫ్యామిలీ గాని, మనం ఎక్కగలిగే వాళ్ళేందంటే ఆ కొండ పైన గూడా ఎక్కగచ్చనమాట. ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో పాటెళ్ళాను. ఎళ్ళినప్పుడు మా పిల్లలు గాని అందరూ చాలా ఎంజాయ్ చేశామనమాట. పైన స్వచ్ఛమైన వాటర్ పడతా ఉంటుంది గాబట్టి, జాగ్రత్తగా నీకు ఒకవేళ ఎక్కగలిగే వాళ్ళు కొండ గూడా ఎక్కొచ్చు స్ట్రెయిట్‌గా. అయేందంటే ముందర చిన్న పిల్లలకి ఇక్కడ ఉంటుంది అనమాట. తర్వాత ఎనకొచ్చి కొంచెం హైట్ ఉంటుందనమాట. చిన్న పిల్లలేందంటే ముందర భాగంలో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనిషెంత అంటే మామూలుగా ఒక 4 ఫీటు 3 ఫీటు ఆ పైన ఏందంటే ఎనక భాగం ఉంటుందనమాట. అందరూ గూడా పిల్లలు వచ్చి అక్కడ మునిగి అసలు ఆ కొండ పైన నుంచొచ్చే నీళ్లు గాని ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అంత స్వచ్ఛంగా వస్తుంటాయన్నమాట. అక్కడ శివుడు ఫేమస్ భైరవకోనకి. ఇప్పుడు చూడ్డానికి గాని మనకు నీళ్లు స్వచ్ఛంగా వస్తుంటాయి గాబట్టి అందరూ ఎంజాయ్ చేసుకుంటా ఎండాకాలం ఏందంటే పైనుంచి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి నీళ్లు. ఎండాకాలం ఏందంటే ఒక రకంగా బారిన ఇబ్బంది లేదనమాట. నీళ్ళొచ్చి పైనుంచి నీళ్ళొస్తాయి. ఎంజాయ్ చేసుకోవచ్చనమాట హాయిగా. ఫ్యామిలీ పరంగా ఎళ్తే ఉదయాన్నే గాని ఎళ్తే సాయంత్రం దాకా అక్కడే ఎంజాయ్ చేసుకుంటా, మనం అక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ మొత్తం ఉంటాయి గాబట్టి, అన్నీ చూసుకొని, ఒక రోజంతా స్పెండ్ జేయొచ్చనమాట. ఏందంటే చల్లగా ఉంటుంది కొండ వాతావరణం. దానివల్ల చాలా చల్లగా ఉంటుంది ప్లేసెస్ గాని, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటుంటుంది. చాలా పెద్దదనమాట. ఇప్పుడు ఇదిగోండి మేమే ఉన్నాం. మా ఫ్యామిలీ పిల్లలు గాని, ఎంజాయ్ చేసుకుంటా చూడ్డానికి గాని, అక్కడే అన్నీ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. వాటి ప్రకారం మనం చూసుకుంటా, మనము డైరెక్ట్‌గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అనమాట. అక్కడ ఏరియాకి మొత్తం బాగా నీట్‌గా కనబడుతుంది. ఇక్కడ వచ్చి శివుడు, కొండలో వెలసిన శివుడు. అందువల్ల ఏందంటే దేవుడు తిరణాలు గూడా భయంకరంగా చాలా బాగా చేస్తారు. బస్సులు అన్నీ ఏస్తుంటారనమాట. శ్రీ రామేశ్వర లింగం అని జెప్పి అక్కడ చాలా రకాల దేవుడు ఒక్కొక్క లింగాలని జెప్పి చాలా రకాల లింగాలుంటాయనమాట. ఎవరైనా వస్తే వరకు మంచి ఫ్యామిలీ చూడవలసిన ప్లేసెస్‌లో ఇది భైరవకోన అనమాట. మొత్తం దేవుళ్ళందరూ అక్కడ మామూలుగా చూపిస్తాయి. శివుడికి సంబంధించిన దేవుళ్ళు. వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ.